ఎవరండి మీది? మాది మంగళగిరి. మంగళగిరేనా? మాది మంగళగిరి. అయితే నాటం వేసేవాళ్ళు. యాప్ చేస్తారా? సారీలో అయితే నాకు ప్రతిసారి ఎన్నికోసం రావడం వల్ల చేతి పడిన వచ్చి చచ్చిపడిపోయింది. లేచి నిలబడి ఎప్పుడంటే చచ్చి పడిపోయి మీకు? సంవత్సరం సంవత్సరం అయిందా? ఫిబ్రవరి నుంచి పూర్తిగా మీకు పింఛన్ డబ్బులు ఎంత వస్తున్నాయండి? 4,000. మరి మీకు మీకు పశువాకం వచ్చినట్టుగా వచ్చింది కదా, అంటే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. అంటే 10,000 ఇస్తారు మీకు. మరి మీకు ఎందుకని మీరు పెట్టుకోలేదు? దానికి సచివాలయంలో అడిగాం సార్. అడిగారా? అడిగితే సాధారణ సర్టిఫికేట్లు వస్తాయి, అవి వచ్చినప్పుడు అన్నారు. దానికోసం 6 నెలలు తిరిగారు. ఆ తర్వాత వచ్చింది నవంబర్ ఒక రోజు వచ్చింది. ఇవ్వడానికి మా తెలిసిన వాళ్ళని పంపిస్తే వాళ్ళు రోజంతా ఉండి సర్వర్ పని చేయట్లేదు, ఆ తెల్లారైతే అయిపోయినాయి, వెళ్ళిపోతాయి అక్క, అందరికి రావు, ఎక్కడ పని చేసిన కాడ గుర్తు అయిపోతుంది, నీకు లేదని చెప్పేసి. అది కాదండి, మీరు మరి వార్డు నెంబర్ ఉంటారు కదా అధ్యక్షుడు మరి ఆయన సంప్రదించారా? వెళ్ళారు అంటే నేను తిరగలేను కదా. అదేలేండి. అవును. ఆ అబ్బాయి వెళ్తే మా అన్నయ్య అబ్బాయి అయ్యావో వచ్చినప్పుడు చూసుకుంటే నాకు మేము చేయగలిగింది లేదు అన్నా. ఎందుకంటే లోకేష్ గారు మంచి మనిషి, కాకపోతే ఏంటంటే మీలాంటి వాళ్ళకి ఆయన సహాయం చేస్తున్నాడని ఆ సహాయానికి తీసుకెళ్ళమని నేను ఫస్ట్ లో వెళ్ళాను మరి. కొంతమంది తెలిసిన వెళ్ళాను. వెళ్తే టీడీపీ కూడా అది ఇప్పుడు ఏం చేయట్లేదు అట్ట, ఇట్లా గాలికి ఏం చేస్తారు పెద్దవాళ్ళకి అని అన్నారా? ఇవ్వండి పెట్టుకున్నాను నేను టీడీపీ ఆఫీస్ లో వెళ్ళాను. అక్కడ పిఎల్ అని చెప్పి బయట తీసుకున్నాను. సరేనండి, ఇప్పుడు చేయనప్పుడు మంచి పిలిచినప్పుడు అయితే మీకు వస్తున్నాయి. మా వంతు మీకు కృషి చేయాలి కాబట్టి మీలాంటి వాళ్ళకి మేము ఇస్తున్నాము. పెట్టుకున్న తర్వాత అవి కూడా వస్తాయి. మళ్ళీ రావాలి చేస్తారు కాబట్టి, అంటే మా వంతు మేము సాయం మీకు చేస్తామండి. ఇంకోండి మీకు పాటలో ఇవేమో సరికొట్టండి. ఇంకోనమ్మా మీకు సరికొట్టు, మీకు చెరుకోట ఇస్తాం. 25 కేజీల బియ్యం మీకు ఇస్తున్నామండి. అయితే మీరు కూడా యాక్టివ్ కావాలని చెప్పుకోవచ్చు. కానీ అట్లా ఉంది మాకు ఎట్లా అని ఏదైనా జరిగితే థ్యాంక్స్ అండి, మీరు ఇచ్చాము కాబట్టి. మీరు కూడా దయచేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు మీకు తగినంత సాయం చేయగలరని ఆశిస్తున్నాను. ఈ రావా వెంకటేశ్వర గారు వాళ్ళు తోసింది వాళ్ళు మాకు సాయం చేయగలిగి వాళ్ళు వచ్చి మా ఇంటికి ఇచ్చేస్తున్నారు, రైస్ కానీ బట్టలు కానీ. అట్లానే మీరందరూ కూడా ఎవరైనా చేయగలిగితే చేయడానికి